నిజం చెప్పనా మాలిని, నువ్వు చెప్పింది కొంచెం కూడా అర్థం కాలేదు. రమేష్కి అనామిక మీద రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే చాలు. రమేష్ అనామికని వదిలిపెట్టి మన దగ్గరకు వస్తాడు. అప్పుడు రమేష్ని నేను పెళ్లి చేసుకుని నీకు ₹1,00,00,000 ఇస్తాను, సరేనా? ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇంతకుముందు 50 లక్షలు అన్నప్పుడు సరిగ్గా వినబడలేదు మాలిని. ఇప్పుడు 1,00,00,000 అన్నావు కదా, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అనామిక మీద రమేష్కి రాంగ్ ఇంప్రెషన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? ఇప్పుడు రమేష్ అనామిక ఎక్కడుంటున్నారు కీర్తి? ఆస్తులు అంతస్తులు ఏమొద్దని రమేష్ అనామికను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మహాత్మా కాలనీలో చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు మాలిని. మన ఫ్రెండ్స్తో కలిసి మనం అదే ఇంటికి వెళ్దాం. అక్కడే 2-3 రోజులు ఉందాం. అనామికని ఆర్థికంగా ఇబ్బంది పెడదాం. మనం కోరిన వంటలు చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులుండో అని మాలిని చెప్తుంటే విషయం పూర్తిగా అర్థమైనట్టుగా కీర్తి కల్పించుకుంటుంది. అప్పుడు అనామిక మనకి తిండి పెట్టలేక కోపంగా అరుస్తుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పుద్ది. దాంతో మనం ఏడుస్తాం. అప్పుడు రమేష్ కోపం వస్తుంది. అనామికని కొడతాడు. మనం నవ్వుతాం. ఆత్మాభిమానం కలిగిన అనామిక రమేష్తో గొడవ పెట్టుకుంటుంది అని కీర్తి మాలిని మాట్లాడుకుంటుంటే కాలుకు పట్టీ వేసుకుని బెడ్ మీద పడుకున్న శారద బాధగా పిలుస్తూ ఉంటుంది. మాలిని, కీర్తి, ఎవరో ఒక నా దగ్గరికి రండే, అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి అని అరుస్తూ ఉంటుంది. కీర్తి మాలిని శారద మాటలు పట్టించుకోకుండా అనామిక కాపురాన్ని కూల్చి రమేష్ని సొంతం చేసుకోవాలని కసిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ గొడవ పెద్దదవుతుంది. ఇద్దరు వేరవుతారు. రమేష్ని తీసుకుని నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోతావు. ఆ తర్వాత నాకు ₹1,00,00,000 ఇస్తావు, అంతేనా మాలిని? 100కి 100% అంతే కీర్తి. నువ్వు నీ ఫ్రెండ్స్లలో మహా తిండిబోతుగా ఉన్న ఇద్దరిని పిలువు. వాళ్ళు ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అనామికకి క్షణం కూడా రెస్ట్ ఇవ్వకుండా ఏదో ఒకటి చేయమని చెబుతా ఉండాలి. తిండిబోతు ఫ్రెండ్స్ ఇద్దరు లేరు మాలిని. హంస అని ఒక్కతే ఉంది. చూడ్డానికి మళ్ళీ తెగిలా ఉంటుంది. కానీ తినడంలో మాత్రం కుంభకర్ణుడి చెల్లి అని చెప్పుకోవచ్చు. తనని మాత్రమే పిలువు. ఇక నేను ఆకాష్ని పిలుస్తాను. ఇప్పుడు ఆ మన్మధుడు ఎందుకు మాలిని? అనామికతో ముచ్చట్లు పెట్టడానికి కీర్తి. ఈ 2 కత్తుల్లో ఏ కత్తి రెడీగా ఉంటే ఆ కత్తిని వాడి అనామిక రమేష్ల మధ్య చిచ్చు పెట్టి ఇద్దరిని విడగొట్టాలి. అనామికని పుట్టింటికి పంపించాలి. రమేష్ని నువ్వు పెళ్లి చేసుకుని నాకు ₹1,00,00,000 ఇవ్వాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మామగారు ప్రసాద్ వాళ్ళ దగ్గరికొచ్చాడు. యమ్మా, కాబోయే కోడళ్ళు అప్పట్నుంచి మీ ఆంటీ పిలుస్తుంటే వినిపించడం లేదా? కాలు విరిగి మంచాన్ని పడిన ఆంటీ కోసం కాదు మేమున్నది, రమేష్ కోసం. పద కీర్తి, మనం మన ప్లాన్ అమలు చేయాలి. అనామిక రమేష్లు విడిపోవాలి అని ఇంట్లో నుంచి ఇద్దరూ వెళ్ళిపోయారు. ప్రసాద్ శారదా దగ్గరికి వచ్చాడు. కీర్తి, మాలిని ఎక్కడ ఉన్నారండి? ఎంత పిలిచినా రావట్లేదు. ఇద్దరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళారులే, నేను నిన్ను బాత్రూమ్కి తీసుకెళ్తాను అని శారదని జాగ్రత్తగా బాత్రూంకి తీసుకుని వెళ్తాడు. హనుమాన్ కాలనీలోని చిన్న అద్దింట్లో రమేష్ అనామికలు కాపురం పెట్టారు. అనామిక కూరగాయల బండి పెట్టుకుని కాలనీ మొత్తం తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. ఇక రమేష్ ఒక ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. అలా వచ్చిన సంపాదనతోనే ఇద్దరు సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు. అంత పెద్ద ఇంట్లో జాబ్ చేస్తూ ఎంతో హుందాగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంత చిన్న గదిలో ఉంటున్నారు. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి ఇబ్బంది లేదనామిక, నీతో చాలా సంతోషంగా ఉన్నాను. చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అని చూడకనామిక, మనం ఎంత సంతోషంగా ఉన్నామో చూడు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా హంస ఆకాష్లను తీసుకొని కీర్తి మాలిని ఆ ఇంటికొచ్చారు. తలుపు కొట్టారు. అనామిక తలుపు తెరిచి చూసింది. కీర్తి మాలినితో పాటు తనకు తెలియని ఇద్దరు కనిపించారు. అనామిక లోపలికి రమ్మని చెప్పకుండానే కీర్తి మాలిని వచ్చారు. రమేష్ వాళ్ళని చూశాడు. కోపంగా, మీరేంటి ఇక్కడికొచ్చారు? అయినా మేమిక్కడున్నామని ఎవరు చెప్పారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆవేశం తెచ్చుకోవద్దు, మేం చెప్పేది విను రామ్. మేము మారిపోయాం రామ్. ఈ చిన్న ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉండడం మేము చూడలేకపోతున్నాం. పదరాం, మనం ఇంటికి వెళ్ళిపోదాం. నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. ఇల్లు చిన్నగా ఉన్నా ఇక్కడే నాకు అనామికకి చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మేము ఇక్కడే ఉంటాము. వీళ్ళు మా ఫ్రెండ్స్ హంస, ఆకాష్. ఇక నుంచి కొన్నాళ్ళు మాతోనే ఉంటారు. మా అందరినీ మీ ఇద్దరే చూసుకోవాలి. ఇక్కడ మీరొద్దు, మీ ఫ్రెండ్స్ వద్దు, వెళ్ళండి. అనామిక, నువ్వైనా రామ్కి చెప్పు అని అనామికాని మాలిని, కీర్తి, హంస, ఆకాష్ బ్రతిమిలాడుతారు. అనామిక ఒప్పుకొని రమేష్ని ఒప్పిస్తుంది.
1,000 ఖర్చు పెట్టి వాళ్ళ కోసం అన్ని రకాల నాన్ వెజ్ వంటకాన్ని చేస్తుంది అనామిక. అందరూ ఇష్టంగా తిన్నారు. హంస తిండిని మాలిని కంట్రోల్ చేసింది. అలా ఆ రోజు గడిచిపోయింది. ఆ చిన్న ఇంట్లో అందరూ పడుకున్నారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక కూరగాయలు అమ్మటానికి వెళ్లకుండా హంస కోసం నాన్ స్టాప్గా వంటలు చేస్తూనే ఉంటుంది. ఆకాష్ వంట చేస్తున్న అనామికతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ ఇంటి బయట కీర్తి మాలిని తమ ప్లాన్ సక్సెస్ అవుతుందని సంతోషపడుతూ ఉంటారు. రమేష్ మాత్రం సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తూ ఉంటాడు. శారద బెడ్ మీద పడుకుని ఉంటుంది. ప్రసాద్ ఒళ్లంతా పిండి పూసుకొని పాలు పట్టుకుని శారద దగ్గరికి వచ్చాడు. శారద తన భర్త ప్రసాద్ని అలా చూసి తట్టుకోలేకపోయింది. నన్ను మన్నించండి, కొత్త కోడల్ని అలా బాధ పెట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా లాభం లేదులే శారద. కీర్తి మాలిని ఇంకా రాలేదా అండి? రాలేదు. నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడప్పుడే రాకపోవచ్చులే. కొడుకు జీవితం నాశనం కాకముందే మనం అక్కడికి వెళ్ళాలి. పదండి. 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళేదుందిగా, అప్పుడు వెళ్దాంలే. అప్పటి వరకు మీకు ఈ వంటల కష్టాలు తప్పవు. నా శారద కోసం నేను ఈ మాత్రం చేయలేకపోతే ఎలా చెప్పు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రోజున రమేష్ అలసటగా డ్యూటీ చేసి ఇంటికొచ్చాడు. అనామిక పట్టించుకోకుండా ఆకాష్తో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. హంస మాత్రం తింటూ ఉంటుంది. కీర్తి మాలిని రమేష్ని ప్రేమగా చూసుకుంటూ అనామిక మీద చాడీలు చెప్పటం మొదలుపెట్టారు. రమేష్కి కోపం వచ్చింది. అనామిక అని గట్టిగా అరిచాడు. అనామిక నవ్వుకుంటూ రమేష్ దగ్గరికి వచ్చింది. ఏమైందండి? ఎందుకు అంత అరిచారు? నేనొచ్చి ఎంతసేపు అయింది? అసలు నువ్వు నన్ను పట్టించుకోవటమే లేదు. ఎప్పుడు చూడు ఇంటి దగ్గరే ఉంటున్నావు. కూరగాయలు అమ్మటానికి కూడా వెళ్ళటం లేదు. ఎంతో కష్టపడి దాచిపెట్టిన డబ్బులు మొత్తం ఖర్చు చేశావు. నీలో మార్పు వచ్చింది. నన్ను పట్టించుకోవటం లేదు, నాతో సరిగ్గా ఉండటం లేదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఏమిటి? నేను అలసిపోయి ఇంటికొస్తే నన్ను పట్టించుకోకుండా అతనితో నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదండి, కీర్తి మాలిని తన ఫ్రెండ్స్ని తీసుకుని మన ఇంటికి వచ్చారు కదా. వస్తే నన్ను పట్టించుకోకుండా వాళ్ళతో ఉండమని చెప్పలేదు కదా. అలా మాట్లాడకండి. నేను మా అమ్మా నాన్నల్ని కాదని నీ ప్రేమ కోసం, నీతో జీవితం కోసం వచ్చాను. కానీ నువ్వు నన్ను పట్టించుకోకుండా అని రమేష్ తిడుతూ ఉండగా శారదా ప్రసాద్లు ఆ ఇంటికొచ్చారు. వీల్ చైర్లో కూర్చున్న తల్లి శారదని చూశాడు. కంగారు పడ్డాడు రమేష్. ఏమైందమ్మా? కోడలుగా మన ఇంటికి వచ్చిన అనామిక పట్ల నేను చేసిన తప్పుకి ఆ దేవుడు వేసిన శిక్ష బాబు. ఇంత జరిగినప్పుడు మాకెందుకు చెప్పలేదు అత్తయ్య? నీ పట్ల నేను ప్రవర్తించిన తీరుకి నేను ఈ శిక్షను అనుభవించాలని అనుకున్నాను కోళ్ళ. అందుకే మీకు చెప్పలేదు, కొంచెం కూడా తెలియనివ్వలేదు. మావయ్య, అత్తయ్య వద్దని చెప్పినా మీరు మాకు చెప్పాలి కదా. శారద చెప్పిందే నాకు నిజం అనిపించిందమ్మా, అందుకే మీకేమీ చెప్పలేదు. మన ఇంటికి వెళ్దాం పదమ్మా. ఎంతకే కీర్తి మాలిని అనే తోడు దొంగలు ఎక్కడ ఉన్నారు? మౌనంగా శారదా దగ్గరికి వచ్చారు. బాబు రమేషు, నువ్వెందుకు ఇంటికి పోదామని అంటున్నావు నాకు అర్థమైంది. కీర్తి మాలిని మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ తిండిపోత హంసనే ముచ్చట్ల ఆకాశం తీసుకొచ్చింది నిన్ను అనామికని ఎడదీయడానికే. రమేష్ వాళ్ళ వైపు కోపంగా చూశాడు. ఛీ, చెల్లెలు కదా అని ఇంట్లోకి రానిచ్చినందుకు నా కాపురంలో నిప్పులు పోయాలని చూస్తారా? మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు, పొండి బయటికి. కీర్తి, మాలిని, మీరు నా భార్య గురించి తప్పుగా చెప్తున్నప్పుడే మీ పన్నాగం అర్థమైంది. నా భార్య అనామిక ఎలాంటిదో నాకు పూర్తిగా తెలుసు. ఎవరితో ఎలా ఉండాలో తన పరిదేంటో కూడా తెలుసు. అంటే ఇప్పటి వరకు నేను చేసింది నిజం కాదు, మీలోని కుళ్ళుని బయట పెట్టాలని చేసిన ప్రయత్నం. ఆ ఆకాష్ గురించి నీకు తెలుసు, నా అనామిక గురించి తెలియదు కదా. ఇంకా ఇక్కడే ఉన్నారు? మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. వద్దు కోళ్ళ, బయటికి పంపించబాక. మనతో పాటు వీళ్ళు కూడా ఎక్కడే ఉంటారు. నీతో పాటు మాల్ని కూరగాయలు అమ్మడానికి వచ్చుద్ది. బాబు, నీతో పాటు రమేష్ని కూడా పనికి తీసుకెళ్ళు. నా వల్ల కాదు అని ఆకాష్ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. కీర్తి మాలిని వాళ్లతోనే ఉంటూ అనామిక రమేష్లు చెప్పిన పని చేస్తూ ఉంటారు. అందరూ కలిసి ఆ చిన్న ఇంట్లోనే ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.